శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం జనవరి 31వ తేదీన శని త్రయోదశి రాబోతుంది. శని త్రయోదశి అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి. శని త్రయోదశి కథను ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి ఉండే శని బాధలు, దరిద్రం, కష్టాలు పోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఇక కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ద్వారా మా ఛానల్ గ్రోత్ ఎంతో ముందుకు వెళ్తుంది. పూర్వం ఒకసారి కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవాను గురించి పొగడటం మొదలు పెడతాడు. ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఆ మాటలను విన్న శివుడు శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హోంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకు వెళ్ళాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవటం ఎవరి తరమూ కాదు, ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరుతానంటూ శపథం చేశాడు. శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మరునాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకు శని భగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి, నన్ను పట్టి పీడిస్తానన్న నీ శబదం ఏమైంది అంటూ పరిహాసించాడు పరమేశ్వరుడు. దానికి శని, ప్రభు, ఈ ముల్లోకాలకు లయాకారకుడైన నువ్వు పోయి ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే, అది నా ప్రభావం కాదా? దీన్ని శని పట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో. శనిదేవుడు మాటలు శివునికి విషయం అర్థమైంది. ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శనిని ఆశీర్వదించాడు పరమేశ్వరుడు. ఆ సమయంలో మహాశివుడు శనిదేవుడితో ఇలా అంటాడు, శనిదేవా, నీవు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు, కానీ నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకో, నీ సంగతి ఏంటో తెలుస్తుంది. హనుమంతుణ్ణి పట్టుకోవటం నీ వల్ల కాదు అంటాడు. దానికి శనిదేవుడు ఇలా అంటాడు, ఈశ్వర, నిన్నే కాదు ఆ ఆంజనేయుణ్ణి కూడా పట్టుకుంటాను, ఇదే నా సవాలని బయలుదేరాడు. ఇక ఈశ్వరుడు సరే వెళ్ళి వెంటనే పట్టుకో అన్నాడు. ఇక శనిదేవుడు వెళ్ళేటప్పుడు సూర్యుడి దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటాడు. ఇక శనిదేవుడు సూర్యుడి దగ్గరకు వెళ్ళి, తండ్రి, నేను ఒక పని మీద వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు అంటాడు. ఇక సూర్యుడికి విషయం అర్థం. పుత్ర శనీశ్వర, నీవు నా పుత్రుడివి, హనుమంతుడు నాకు పుత్రుడి కంటే ఎక్కువ. నా దగ్గర చదువుకున్న శిష్యుడు పేరుకు శిష్యుడే, కాని ఆయన సకల దేవతా స్వరూపుడు. పొరపాటున ఆయన జోనికి వెళ్ళొద్దు. ఆంజనేయుడు ఎంత బలవంతుడో తెలుసా? పుట్టిన 6వ రోజు పైకి ఎగిరి నన్నే, అంటే నీ తండ్రిని అయిన నన్నే మామిడి పండు అనుకొని మింగబోయాడు. అంతటి గొప్ప మహానుభావుడు ఆయన. ఆయన జోనికి నువ్వు వెళ్తున్నావు అంటున్నావు, కానీ హనుమంతుని సంగతి శనిదేవుడికి తెలియదు. ఇక శనిదేవుడి తండ్రి నీవు దీవించకపోయినా నేను వెళ్ళి పట్టుకుంటానని వెళ్ళాడు. ఆ సమయంలో గంధమానస పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం పూట ఎప్పుడైనా శనివారం రోజున శనికి బలం పెరుగుతుంది. ఆయన ఆంజనేయుణ్ణి పట్టుకోవడానికి వచ్చాడు. హనుమంతుడు సూర్యోదయ సమయానికల్లా హాయిగా స్నానాదులు పూర్తి చేసుకుని బండరాయి మీద కూర్చుని అపూర్వ రీతిలో భక్తితో రామచంద్ర ప్రభువును గానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన రోజంతా రామా రామా అంటూ గానం చేస్తూనే ఉంటాడు. ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుని దగ్గరకు వచ్చాడు. అక్కడికి వచ్చి, ఆంజనేయ, బాగున్నావా అంటారు. ఆంజనేయుడు శనివైపు చూసి, ఓ గురుపుత్ర, ఇలా వచ్చావు ఏమిటి అని అన్నాడు. ఇదిగో ఇక్కడ కూర్చో అన్నాడు. ఆంజనేయుడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు, కూర్చోవడానికి నాకు ఆసనం ఇచ్చావు కదా, ఆ ఆసనం మీద నేను కూర్చోను, ఇంకొక ఆసనం మీద కూర్చుంటాను అంటాడు. ఎక్కడా అని ఆంజనేయుడు ప్రశ్నిస్తాడు. నీ నెత్తి మీద కూర్చుంటాను, సరిగ్గా మాడు మీద అని నడినెత్తి మీద కూర్చుని నిన్ను ఈ రోజు నుండి 7.5 సంవత్సరాలు పట్టుకుంటాను. ఇక నీకు పిచ్చి ఎక్కిపోతుంది, నీవు ఏం చేస్తున్నావో తెలియదు, అసలే కోతివి, అందరూ నిన్ను చూసి అపహా చేస్తారు అంటాడు.
దానికి ఆంజనేయ స్వామి శనిదేవుడితో ఇలా అంటాడు, నాయనా, ముసలివాణ్ణి అయిపోయాను, హాయిగా రామనామస్మరణ చేసుకుంటూ ఉన్నాను. భార్య కుటుంబం ఇటువంటి బంధాలకు అతీతంగా ఏదో రామ రామ అని బ్రతుకుతూ ఉంటే ఎందుకు ఈ ప్రశాంత వాతావరణంలోకి వచ్చి నన్ను పట్టుకోవటం? ఏదో భూలోకంలో ఏ ప్రభునో పట్టుకున్నావంటే అర్థం ఉంది, డబ్బు ఉన్నవాణ్ణి పట్టుకున్నావంటే అర్థం ఉంది, చదువుకుంటున్నవాణ్ణి పట్టుకున్నావంటే అర్థం ఉంది. అన్నిటికీ అతీతంగా నైమిషారణ్యము వంటి దివ్యక్షేత్రంలో ఉండే ఋషుల జోలికి నీవు ఎప్పుడూ వెళ్ళకు. పోనీ ఋషుల జోలికి వెళ్తే వారు మానవులు, మేము వానరులం. ఈ గంధమాధవ పర్వతంలో రోజూ రామనామ స్మరణతో బ్రతుకుతూ ఉన్నాను, నా మాట విని వదిలే అన్నాడు. దానికి శనిదేవుడు ఇలా అంటాడు, లేదు, నాకు ఇప్పుడు విజయం పొంది తీరాలి అనే కోరిక కలిగింది. శివుడితోటి నేను సవాలు చేసి వచ్చాను. ఈశ్వరుడు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు, నా ఆంశతో ఉన్న హనుమంతుణ్ణి నీవు పట్టుకో, నీ సంగతి తెలుస్తుంది అన్నాడు. కాబట్టి నేను ఈశ్వరుడితో శపథం చేసి వచ్చాను. ఆ శపథం నెరవేర్చుకోవాలి. మా నాన్న దగ్గర కూడా శపథం చేశాను. అసలు అన్నిటికీ మించి నేను శనిగ్రహాన్ని. నేను పట్టుకుంటే ఎవరైనా సరే భ్రష్టుడు అయిపోవలసిందే. నిన్ను పట్టుకుంటాను, నిన్ను పీడిస్తాను అంటాడు. దానికి హనుమంతుడు, ఎలా పట్టుకుంటావు అన్నాడు. దానికి శనిదేవుడు, ఏముంది, నీ నెత్తి మీద కూర్చుంటాను అన్నాడు. ఏది కూర్చో అన్నాడు ఆంజనేయుడు. హనుమంతుడు ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు రామచంద్ర ప్రభువు ఇచ్చిన కిరీటం పెట్టుకుంటాడు. కిరీటం తీసి కూర్చో అంటాడు. వెంటనే శనిదేవుడు పైకి ఎగిరి మాడు మీద కూర్చున్నాడు. పక్కనే పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయిని తీసి దాని మీద శ్రీరామ అని రాసి జై శ్రీరామ అని రాయిని నెత్తి మీద పెట్టుకుని ఒక నొక్కు నొక్కాడు ఆంజనేయుడు. ఇక శనిదేవుడికి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఎముకలు నుజ్జు అయ్యాయి. అసలే హనుమంతుడి తల కఠినమైన గండ శిలలా ఉంది. దాని మీద మరో శిల, రెండు రాళ్ల మధ్యలో పచ్చడి అయిపోయాడు శనిదేవుడు. ఇక ఆంజనేయుడు తోకతో ఆ రాయిని ఇంకొకసారి అదిమి జై శ్రీరామ అన్నాడు. ఇక శనిదేవుడు ఆయాసంతో మాట్లాడుతూ ఆంజనేయ ఆంజనేయ అన్నాడు. ఎవరు అరుస్తున్నారు అన్నాడు ఆంజనేయుడు. నేను గురుపుత్రుణ్ణి అని శనిదేవుడు అన్నాడు. ఓహో, గురుపుత్రుడివా అని రాయి తీసి ఎలా ఉన్నావు అన్నాడు. ఆంజనేయ, నా ఒళ్ళు హూనమైపోయింది, ఏదో పర్వతం నా మీద పడినట్లు అయింది అన్నాడు. దానికి ఆంజనేయుడు, ఏదో తపస్సు చేసుకుంటున్నాను, రామ రామ అంటూ జపం చేసుకుంటుంటే తగుదనమ్మా నీ పని పడతానని చెప్పి నెత్తి మీద కూర్చున్నావు, బాగా స్వస్తి అయిందా అన్నాడు. అవును హనుమా, నాకు బుద్ధి వచ్చింది. హనుమా, నీకు ఇంత బలం ఎలా వచ్చింది? నీవు రాతితో నొక్కావా లేదా ఏమైనా ప్రత్యేకమైన ధాతువుతో నొక్కావా అన్నాడు. లేదు శని, నేను రాతితో నొక్కాను అన్నాడు. దానికి శని ఇలా అన్నాడు, బండరాయి నాకు లెక్కలేదు, రాళ్లను ఎత్తి అవతల పారవేస్తాను, కానీ నెత్తికి రాతికి మధ్యలో నా శరీరం ఇంతలా నలిగిపోయింది, ఎక్కడి నుండి వచ్చింది ఇంతవరం ఈ బలం అని అడిగాడు. హనుమంతుడు, ఇదే నా రామస్మరణ ప్రభావం, రామ 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 అని జపించే వారికి శని ప్రభావాలు ఎక్కడి నుంచి ఉంటాయి? ఏ ప్రభావం నన్ను ఏమీ చేయలేదు అంటాడు. రామ 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 అని నిరంతరం జపించే వారికి ఎవరి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాద కుమారుడు చెప్పాడు కదా. ఎవరు రామనామాన్ని భక్తితో చేస్తారో వారికి ఏ గ్రహాలు ఏమీ చేయవు, గ్రహాలన్నీ అలాంటి వారికి అనుకూలిస్తాయి అంటాడు. దానికి శని ఇలా అంటాడు, క్షమించు హనుమా అని హనుమకు నమస్కరించి బయలుదేరాడు. కొంత దూరం పోయాక సూర్యుడు పకపక నవ్వాడు. ఇక సూర్య భగవానుడి ఉపాసనతో శనిదేవుడు కోరుకున్నాడు. కాబట్టి రామ 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 అని నిత్యం జపించే వారికి అన్ని విజయాలే వరిస్తాయి. ఎలాంటి శని బాధలు బాధించవు, ఎలాంటి గ్రహాలు పీడించవు. అలాంటి వారు ఈ భూమి మీద శాశ్వతంగా భోగాలు అనుభవించి చివరకు స్వర్గాన్ని పొందుతారు. ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మ జన్మ పాపాలు పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, దరిద్రం మొత్తం పోతుంది. ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, శనిదోషాలు, పీడలు, దరిద్రం పోతాయి. ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. తప్పకుండా మరొక కథతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి.